అంతేగాని అవి తిరుగుతుని కాయటమని కాదు. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారందరూ మిక్కిలి భయపడిపోయారు. భయపడినప్పుడు అయితే దూత ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి వార్త ప్రజలందరికీ సంబంధించినటువంటి వార్త. ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటది? నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదు పట్టణం అంటే బెత్లెహేము పట్టణం అన్నమాట. నేడు అంటే ఈరోజే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసమో కాదు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వార్త. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అమ్మా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే మీ కొరకంటే కేవలం గొల్ల కొరకనే కాదు, గొల్లలకు మొట్టమొదటిగా ఆ వర్తమానం చెప్పబడింది. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రధాన కాపరి యేసు దేవుడు ప్రధాన కాపరి. ఆయన ఉన్నప్పుడు నేను మంచి కాపరిని కూడా చెప్పాడు. ఆ మంచి కాపరి అయిన ఆయన మొట్టమొదటిగా గొర్రెలను కాసుకునే కాపరుల యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? దేవుని యొక్క దూత నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఓ గొర్రెల కాపరులారా, మీరు గొర్రెలను కాపాడుతూ వాటిని రక్షిస్తున్నారు. మీ కొరకు పుట్టిన రక్షకుడు, మీ కొరకు పుట్టినటువంటి ఈ మనిషి మిమ్మల్ని రక్షించేవాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. కానీ యేసుక్రీస్తు మానవులుగా ఉన్న గొర్రెలమైన మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టి ఉన్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంతో మంది దేవుని బిడ్డలరా వచ్చి ఉన్నారు. ఎంతో మంది వచ్చారు. కానీ రక్షకునిగా మాత్రం యేసుక్రీస్తు వారు ఈ లోకాల్లో పుట్టారు. ఎంతో మంది పుట్టినారు కానీ ఎక్కువ కాలము వారు సరిగా జీవించలేకపోయారు. ఒకవేళ జీవించినా ఆశీర్వాదకరంగా బతకలేకపోయారు. కానీ వీడు పుట్టాడు, ఏం జరిగిద్దని భయపడిన విధానం కూడా లేకపోలేదు. పుట్టాడు,